ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం శాస్త్రీ కాలనీ వాస్తవ్యులు, కీర్తిశేషులు పీతల నారాయణరావు గారి జ్ఞాపకార్థం భార్య కాంతమ్మ గారు, కుమారులు కోడళ్ళు బాబురావు పుష్ప గారు, సోమేశ్వరరావు రమాదేవి గారు, చిట్టిబాబు సువార్తవాణి గారు, మనుములు మనుమరాళ్ళు శ్రీకాంత్, శిరీష, సోని, జాహ్నవి, అఖిల్, రాహుల్ సహకారం ఇస్తున్నారు. కాంతమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభువు నామంలో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. అటువలనే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా శాంతి భద్రతను కాపాడబడినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. శాస్త్రీనగర్ కాలనీ వాస్తవ్యురాలు కాంతమ్మ గారి కుటుంబం కొరకు వందనాలు. నారాయణరావు గారి జ్ఞాపకార్థం వారిచ్చిన ఎపిసోడ్ కొరకు కృతజ్ఞతలు. కుటుంబంలోని కుమారులను, కోడళ్లను, మనుమలను, మనుమరాండ్రను దీవించుము. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసాంతము వరకు అనుగ్రహించుము. అల్లకల్లోల ఆంధ్రప్రదేశ్ను జ్ఞాపకం చేసుకొనుము. నెమ్మది అనుగ్రహించుము. ప్రజలలో ఎక్కడ రక్తపాతం జరగకుండా, ప్రాణహాని జరగకుండా కనికరించుమని ప్రార్థిస్తున్నాము. మీ కృప అనుగ్రహించుము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించుము. యేసు ప్రభు పేరిట ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 10వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి. 18 చరణాలు కలిగిన ఈ కీర్తన దుష్టులను గూర్చి కీర్తనాకారుడు వివరిస్తూ వారి యొక్క చర్యలను గూర్చి వాటిని వ్యతిరేకిస్తూ చేసినటువంటి విజ్ఞాపన. చూడండి, ఈనాడే కాదు ఆనాడు కూడాను దుష్టులు పనిచేసి వారి ఉద్దేశాల యొక్క చెడుతనాన్ని క్రియారూపకంగా స్థాపించిన విధానాలు కనిపిస్తున్నాయి. వారి స్వార్థం కొరకు, వారి ఆర్జన కొరకు, వారి లాభం కొరకు ప్రజలకు నష్టం చేసేటువంటి వారిని దుష్టులు అని పిలవాలి. కాబట్టి ఇక్కడ అనేక ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వటం లేదేమిటి అనే సంఘర్షణ ఈనాడే కాదు ఆనాడు కూడా భక్తుని యొక్క జీవితంలో సంభవించింది. చూడండి, 10వ సంకీర్తన ప్రారంభ వచనంలోనే ప్రశ్నతో ప్రారంభిస్తున్నాడు కీర్తనాకారుడు. ప్రశ్నతో ప్రారంభిస్తూ చెబుతున్న ఆ మాటలు నేటి పరిస్థితులు కూడా ప్రతిబింబిస్తాయి. చాలా సందర్భాల్లో అన్యాయానికి గురయ్యాము, అక్రమం జరిగింది మా పట్ల అనే భావనలలో ఉన్నటువంటి వారికి వారు చేసిన ప్రార్థనలు ఫలించక నష్టం ఎందుకు జరుగుతోంది అనే సమస్య ఎల్లప్పుడూ కూడా మానవుల హృదయాల్లో ఉదయిస్తూనే ఉంటుంది. దానికి కాలముతో, పరిస్థితులతో పని లేదు. ఒక వ్యక్తి ఉదాహరణకు అనారోగ్యంతో ఉండి ప్రార్థిస్తున్నా ఆరోగ్యం రాకపోతే
ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ప్రార్థిస్తున్నా ఆర్థిక స్థితి మెరుగుపడకపోతే, ఒక వ్యక్తి విద్యార్థిగా దేవుని ప్రార్థించినప్పటికీ ఉత్తీర్ణతలోకి రాలేకపోతే, ఒక నిరుద్యోగి ప్రార్థించినా ఉద్యోగం సంపాదించుకోలేకపోతే, ఒక యవనస్తురాలు ఎంత ప్రార్థించినా వివాహం కాకపోతే, నా మాట అర్థమవుతోందా? ప్రార్థించినటువంటివి సమకూర్చబడక వ్యతిరేక్త పరిస్థితులే జరుగుతుంటే ఒక ప్రశ్న హృదయంలో నుండి వచ్చేస్తుంది. ఆ ప్రశ్న ఏమిటంటే, దేవా యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుని ఉన్నావు? ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు? విత్ రైట్ రీజనింగ్ అండ్ జస్టిస్ విజ్ఞాపన చేస్తున్నా కూడా దేవుడు దూరంగా ఉండటం ఏమిటి? వై గాడ్ ఈజ్ అలవింగ్ ఈవిల్ పీపుల్ టు రూల్ అనేది ప్రశ్న ఇక్కడ. ఈనాడు వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి, ఇటువంటి ప్రశ్నలు ఉన్నాయి. చూడండి, చాలా తేటగా దేవుడు దూరంగా నుంచున్నాడు అని చెప్పగలుగుతున్నాడు. దేవుడు దాగి ఉన్నాడు అనే భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇది ఆపద కాలం అని ఆక్రందన చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆపద కాలంలో ఆదుకునే దేవుడు దాగి ఉన్నట్లుగా చెబుతున్నాడు. భక్తులు వేగంగా రావలసిన కాలంలో దూరంగా నిల్చుండిపోయాడు అని చెబుతున్నాడు భక్తుడు దేవుని గురించి. సార్వత్రిక ప్రణాళిక నెరవేర్పు. సార్వత్రిక ప్రణాళిక నెరవేర్పులో భాగం దేవుడు దూరంగా నుంచునుట, దేవుడు సమీపానికి రాకపోవుట, కనబడకుండా ఉన్నట్లుగా అనిపించుట. అయినప్పటికీ పరిస్థితులు ఆయన యొక్క చేతిలోనే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ సందర్భం జ్ఞాపకం చేసుకుంటే, ఆ పరిస్థితులు రోమియుల చేతిలో లేవు, యూదుల చేతిలోనూ లేవు. శ్రమనందుతున్న క్రీస్తు ప్రభు చేతిలోనే ఉన్నాయి. అవి దేవుని చేత ఆయన చేతికి సమస్తం అప్పగించబడ్డాయి. అలాగనే విశ్వాసుల నిమిత్తము, ప్రార్థన చేస్తున్న వారి నిమిత్తము దేవుని ప్రణాళికాపరమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు అనుమతించబడుతూనే ఉంటాయి. ఈ కాన్సిక్వెన్స్ మీరు అర్థం చేసుకోండి. ఇర్మియా జీవితం 50 సంవత్సరాల ప్రహసనం. బోధిస్తూనే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. నా తల జలమయము అయినది అని అన్నాడు. తటాకం వలె అయిపోయింది అన్నాడు. కానీ ఫలితం కనపడలేదు. ఫలితం రాలేదు కదా అని పరిచర్య మానలేదు. కన్నీటితో విలపించాడు. అందుకే విలపించు ప్రవక్త అని పేరు వచ్చింది. ఆ కాలంలో ప్రజలు బబులోనుకు చెరకు వెళ్లే దిక్కుగానే వెళ్ళారు. వింటున్నారా? బబులోనుకు చెరకు వెళ్లే దిక్కుగానే వెళ్ళారు తప్ప అషూరుకు చెరలోనికి వెళ్లే దిక్కుగానే వెళ్ళారు తప్ప ఎవరు కూడా మాట వినలేదు. ఆ సందర్భంలో దైవజనుడు కన్నీటితో పరిచర్య చేస్తూనే వెళ్ళాడు. ఈనాడు అనేక మంది నీతిమంతుల యొక్క ప్రార్థన, న్యాయపరమైన విజ్ఞాపనను దేవుని ఎదుట పెడుతున్న వ్యక్తుల యొక్క ప్రార్థనకు దేవుడు జవాబివ్వలేదు అని బాధపడుతున్నప్పుడు, సార్వత్రిక ప్రణాళిక నెరవేర్పులో భాగం అనేది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి.
దేవా యెహోవా, నీవెందుకు దూరముగా నిలిచి ఉన్నావు? ఇదే అధ్యాయంలో చివరికి వచ్చేటప్పటికి హృదయము స్థిరపరచబడి ప్రార్థన ఆలకించబడిన స్థితి ఒప్పుకుంటున్నాడు. The ultimate victory is for righteous only. అంతిమ విజయము నీతిమంతులకే దక్కుతుంది. దేవుడు సైలెంట్గా ఉండడు, దేవుడు పని చేస్తాడు. దేవుడు దూరంగా ఉండడు, దేవుడు దగ్గరగా ఉంటాడు. దేవుడు దాక్కొనడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క కీర్తన ఉన్నది చూశారు, వీటి మధ్య దుష్టుల యొక్క ప్రగల్భం కనిపిస్తుంది. వారి అంతం సమీపంలో ఉంది. నీతిమంతులను, న్యాయం కోరే వారి యొక్క అభిలాషను నాశనం చేయే తలంపు కలిగిన వ్యక్తులు, అలాగుననే లక్ష్య పెట్టకుండా శ్రమ పెట్టదలిచిన వ్యక్తులు తదుపరి సమాజంలో కనపడకుండా పోతారు. అదే దేవుని తీర్పు. ఆ రోజున అర్థమవుతుంది. దుష్టునికి ప్రతిఫలం దొరికినప్పుడు ఈ ప్రశ్న ఉండదు. ఏ ప్రశ్న? నీవెందుకు దూరంగా ఉన్నావు, నీవెందుకు దాగున్నావు అనే ప్రశ్న ఉండదు. నీవు మమ్మల్ని స్థిరపరిచావు, ప్రార్థనలకు జవాబిచ్చావు అని స్తుతిస్తారు. నా వాక్యం అర్థమవుతుందా? మన ప్రార్థనలకు జవాబు రావటం లేదే అనే ప్రశ్న ఉదయించినప్పుడు ఒక నాశనం కొరకు కొందరు వ్యక్తులు త్వరపడి ముందుకెళ్తున్నారు అనేది అర్థమవుతుంది. నెబుకద్నెజరును తీసుకోండి. గర్వించినందున 7 ఏండ్లు గడ్డి మేశాడు. సింహాసనానికి పదవికి దూరంగా పోవాల్సి వచ్చింది. ఫరోను తీసుకోండి. గర్వముతో ఇశ్రాయేలీయులను తరిమాడు. తరిమినందున జీవితాన్నే పోగొట్టుకున్నాడు, సైన్యాన్ని పోగొట్టుకున్నాడు, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. కనుక దుష్టుల యొక్క స్థిరత, దుష్టుల యొక్క ఆధిపత్యం, దుష్టుల యొక్క అధికారం, దుష్టుల యొక్క పన్నాగం, శక్తియుక్తులు అవి చెలరేగుతున్నట్లుగా కనబడుతున్నా అవి నిర్వీర్యమైపోయే తప్ప స్థిరపడి ఫలభరితంగా ఉండేవి కానే కాదు. ఈ కీర్తన అంతా కూడా కాంటెంపరీగా కనిపిస్తోంది. చూడండి, దుష్టుడు గర్వించి దీనుణ్ణి వడిగా తరుముతున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక. కీర్తనాకారుడు అభిప్రాయాన్ని చెబుతూ కూడాను దుష్టులు ఏమనుకుంటారు, వారికి ఏం జరుగుతుంది అనేది వర్ణిస్తున్నాడు. 1, గర్విస్తారు. 2, దీనులను వడిగా తరుముతారు. ఎంత ఘోరం! దీనులు అంటే సాధారణమైన వారు, సామాన్య ప్రజలు. దుష్టుడు బలాఢ్యుడిగా ఉన్నప్పుడు దీనులను వడిగా తరుముతాడట, వేగంగా తరుముతాడట, సమయం ఇవ్వకుండా తరుముతాడు. వీరు లేకుండా తప్పించుకోవటానికి తరుముతూనే ఉంటాడు. ప్రజలను తరవటం ఏమిటండి? దీనులను తరవటం ఏమిటి? అదే దుష్టత్వం. అందుకే అతన్ని దుష్టుడు అన్నారు. దుష్టుడు నాశనకారి, ఐక్యతను విచ్ఛిన్నం చేసేవాడే దుష్టుడు. ప్రేమానురాగాలను ప్రదర్శించలేని వాడే దుష్టుడు. కీడు హాని తలపెట్టి అది క్రియారూపంగా తేవాలని ప్రయత్నించేవాడే దుష్టుడు. ఆ దుష్టుడు గర్వించాడు, వడిగా తరుముతాడు. కానీ అంతిమం ఏమిటంటే వాడు యోచించిన మోసమును బట్టి క్రియలలో తానే చిక్కుకుంటాడు. తానేదైతే చేయటానికి ప్రయత్నించాడో దీనుల పట్ల అతనికి అటువంటి మోసమే వస్తుంది. దేవుని తీర్పు కునికి నిద్రపోదు. అటు వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా
దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో సహాయం చేస్తాడు. దుష్టులను నాశనం చేస్తాడు, ఇందులో సందేహం లేదు. వారు చిక్కుపడతారు, శ్రమ పెట్టిన కొలది శ్రమ పెట్టబడతారు. ఐగుప్తీయులను పరిశీలించండి. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతగా శ్రమ పెట్టారో అంతగా వారు శ్రమ పడ్డారు. ఫరో కుటుంబాన్ని తీసుకోండి. ఇశ్రాయేలీయులను ఎంత శ్రమ పెట్టారో, ఫరో కుటుంబం, అతని ప్రభుత్వ యంత్రాంగం, అతని రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు, మంత్రులు, వారి బిడ్డలలో జ్యేష్ఠ సంతానం చనిపోయారు. అంతకంటే ఎక్కువ బాధపడ్డారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు ఎంతగా దోచుకున్నారో, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను అంతకంటే ఎక్కువగా దోచుకున్నారు. అల్టిమేట్గా వారి మోసపు క్రియలలో వారు చిక్కుబడిపోయారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవునికి, సత్యానికి, న్యాయానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ వ్యక్తి కూడా వర్ధిల్లడు. ఇట్ ఈస్ ట్రూ. అది ఒక భక్తుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, ఒక విద్యావేత్త కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక పెద్ద వ్యాపారవేత్త కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా దుష్టత్వాన్ని ఆశ్రయించినటువంటి వాడు ఎన్నటికీ వర్ధిల్లడు, వర్ధిల్లడు. ఇట్ విల్ బి హ్యాపెన్ సూన్. అది ఖచ్చితంగా త్వరగా జరుగుతుందనేది కీర్తనకారుడు చెబుతున్నాడు. రెండవది, దుష్టులు తన మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. అబ్బా, వాక్యం ఎంత గంభీరం అండి. మనోభిలాష అంటే వారి హృదయములో వచ్చినటువంటి తలంపు, దాని ప్రకారం వారు అతిశయపడతారట. అబ్బా, మేమెంత గొప్పగా ఆలోచించేస్తున్నాం, మేమెంత స్వార్థభరితంగా మా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాం, ఎవరెట్టిపోతే మాకెందుకు, మేమైతే మేము అనుకున్న దాన్ని సాధించాలనుకుంటున్నాం. ఉత్పన్నమయ్యే సమస్యతో పని లేకుండా దుష్టుని యొక్క మనోభిలాష ఉంటుంది. చూడండి, మంచి వ్యక్తులు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని నుండి ఉత్పన్నమయ్యే సమస్యలను గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతారు. ఒక ఉపాధ్యాయుడు బిడ్డలను క్రమశిక్షణలో పెట్టాలనే ఉద్దేశంతో కనుక దండిస్తే ఇబ్బంది ఉండదు. కోపాన్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతో కనుక అతిశయపడి దండిస్తే ఇబ్బంది పాలవుతాడు. ఒక అధికారి తాను చేయవలసినటువంటి ధర్మం, ప్రజలకు ఇవ్వవలసిన సేవ విషయంలో తాను దుష్టత్వంతో మనోభిలాషను అతిశయంగా నెరవేర్చుకుంటే తర్వాత అతడే పడిపోతాడు, పతనమైపోతాడు. ఇక్కడ అదే చెబుతున్నాడు, వారు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారట. ఎంత మంచి జ్ఞానం మాకుంది, మేమెంత గొప్పగా ఆలోచించేస్తున్నాం, మేమెంత గొప్పగా తీర్మానాలు, నిర్ణయాలు చేసేసుకుంటున్నాం, మాకంటే ఎవరు గొప్ప, మా అంతటి వారు లేరు అనే అతిశయం వారిని అంధులను చేస్తుంది. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఇశ్రాయేలీయుల పట్ల అన్య జనాంగం యొక్క అంతఃకరణ ఆ విధంగా ఉండేది. వారు ఆలోచించకుండా ఇశ్రాయేలీయుల మీద దండెత్తుకుని వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శత్రువులు కొన్ని సందర్భాల్లో చీమల దండు వలె వచ్చినటువంటివి ఉన్నాయి, మిడతల దండు వలె వచ్చినటువంటివి ఉన్నాయి. కానీ దేవుని జోక్యం చేత వారు మాడిమసైపోయారు. వారి యొక్క కపటమైన మనోభిలాషలను దేవుడు నాశనం చేశాడు. లోభులు యెహోవాను తిరస్కరించుదురు, దోచుకుని వారిని దీవించుదురు అని రాశాడు. ఇక్కడ యెహోవాను తిరస్కరించువారు ఎవరు అనగా పాపమును ప్రేమించువారు, ప్రోత్సహించువారు. దయచేసి అర్థం చేసుకోండి,
పాపాన్ని ప్రేమించేవారు, ప్రోత్సహించేవారు దేవుణ్ణి తిరస్కరిస్తారు. ఇందులో సందేహం లేనే లేదు. ఈ రాత్రి మీరు గుర్తెరగాలి. దేవుణ్ణి ఎవరు తిరస్కరిస్తారు? పాపాన్ని ప్రేమించేవారు, పాపాన్ని ప్రోత్సహించేవారు, దోచుకుంటున్నటువంటి దుర్మార్గులను ఏం చేసేవారట? దీవించేవారు. చూడండి, ఈనాడు కూడా ఎవరికి అండైపోతున్నారు? పేదలు పేదలుగానే ఉండిపోతున్నారు, శ్రమజీవులుగానే ఉండిపోతున్నారు, ధనవంతులుగా మారిపోతున్నారు. కారణం ఏమిటి? వారిని దీవించేవారు ఎక్కువైపోతున్నారు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటల్లో, అన్యాయము చేయవానిని ఇంకను అన్యాయమే చేయనిమ్ము. ఈ మాట చాలా కాలం నేను గ్రహించలేకపోయాను. ఎందుకు ఇట్లా రాశాడు? ఎందుకు ఇలా చెబుతున్నాడు అంటే, వారి ఎండింగ్ ఆల్రెడీ డిసైడెడ్. వారి అంతం నిర్ణయించబడింది. వారు మారరు, వారు మార్పునందరు, వారు పరిస్థితులను పట్టించుకోరు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, అన్యాయము చేయవానిని అంత్యకాలమున అన్యాయమే చేయనివ్వండి. ఎందుకంటే దుష్టులను దీవించేవారు ఒక తరం వస్తారు, వాళ్ళు యెహోవాను తిరస్కరిస్తారు. వారు యెహోవాను తిరస్కరిస్తారు. చూడండి, ఇక్కడ చాలా తేటగా వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, వారు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అని అనుకుందురు. దేవుడు అసలు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. ఎంత భయంకరమైన మాటలండి ఇవి. పొగరు ఎక్కి అంటే మమ్మల్ని ఎవరేం చేయలేరు, మా అంతటి వారు లేరు, మా చేతుల్లో బలం ఉంది, మాకు అండ ఉంది, మాకు కావలసినటువంటి ధనం ఉంది, మాకేమి లెక్కలేదు ఎవరంటే. వీ డోంట్ కేర్ ఎనీబడి ఎనీవన్. పొగరెక్కిపోయిన వారు వాళ్ళు ఏం చేస్తారట? యెహోవా విచారణ చేయడు అని అనుకుంటారు. పేదలను దీనులను అణిచేస్తూ దేవుడు చూడటం లేదు, దేవుడు జవాబు అడగడు అని అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఈ మాట మన జీవితాల్లో అర్థం చేసుకుంటే మనం పాపం చేయటానికి ముందుకెళ్ళాం. దేవుడు విచారణ చేస్తాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా, గాడ్ విల్ నాట్ సైలెంట్. దేవుడు మౌనముగా ఉండువాడు కాడు. ఆయన విచారణ చేపడతాడు. చూడండి, కొన్ని సందర్భాలు, కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు విచారణకు ఆదేశిస్తారు. వోల్వో బస్సు తగలబడిపోయినప్పుడు ఒక విచారణ కమిటీని వేశారు. వైఎస్ఆర్ యొక్క చాపర్ కూలిపోయినప్పుడు ఒక విచారణ కమిటీ వేశారు. అలాగే చుండూరులో దళితుల యొక్క హత్యా ఉదంతంలో ఒక విచారణ కమిటీ వేశారు. ఎక్కడికక్కడ దుస్సంఘటనల్లో విచారణ కమిటీలు వేస్తారే అధికారంలో ఉన్న వాళ్ళు. ఇది అందరికీ తెలుసు కదా. మరి దేవుడు విచారణ చేయడా? ఒక మానవ ప్రభుత్వమే విచారణ చేపడితే దుస్సంఘటనపై దేవుడు విచారణ చేయడా? దుష్టులు పొగరెక్కి అనుకుంటారు, మాకు విచారణ లేదు, మేము న్యాయములోనికి రాము, మాకు జడ్జిమెంట్స్ లేవు, మమ్మల్ని తీర్పు ఎవరు తీర్చలేడు, వీఆర్ ఆల్రెడీ రైట్ అనే భావంలో ఉంటారు. కానీ దేవుడు విచారణ చేస్తాడు. దేర్ ఈజ్ ఎ హోప్ ఫర్ విక్టిమ్స్ దట్ గాడ్ కెన్ రియాక్ట్ అండ్ డూ ద జస్టిస్ అండ్ హీ విల్ ప్రాసిక్యూట్. ఆయన విచారణ చేపట్టి, ఆయన వ్యాజ్యమాడి, ఆయన తీర్పు తీర్చి దుష్టుల యొక్క తల పొగరును నేలకని చేస్తాడు దేవుడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, అన్యాయము సహింపుటకు
విశ్వాసులు సిద్ధపడాల్సిన దినాలు. అన్యాయమును సహించుటకు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అన్యాయమును సహించాడని రాసింది. ఆయన తీర్పులు అన్నీ కూడా మోసపూరితమైన తీర్పులే. ఆయన వాటిని ఎదుర్కోగలడు, కానీ ఎదుర్కోలేదు. వాటిని నిలుపుదల చేయగలడు, నిలుపుదల చేయలేదు. వారిని వాదించగలడు, కానీ వాదించలేదు. గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నట్లుగా యేసు మౌనంగా ఉన్నాడు. అలాగనే విశ్వాసులు దుష్టుల యొక్క స్వభావానికి జరిగేటువంటి పనులపైన మౌనంగా ఉంటే చాలు, దేవుడు అద్భుతంగా కార్యాలు జరిగిస్తాడు. ఈ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తిస్తారు. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తిస్తారు. భయం లేదు. భయం ఎందుకు లేదు? వారికి పొగరు వచ్చింది. భయం ఎందుకు లేదు? వారు చెడ్డ మనోభిలాష కలిగిన వారు. భయం ఎందుకు లేదు? వారు గర్వించిన వారు. భయం ఎందుకు లేదు? వారి మోసక్రియల్లో ఉన్నవారు. భయం ఎందుకు లేదు? వారు విచారణ చేయడని అనుకుంటున్నారు. భయం ఎందుకు లేదు? దేవుడు లేడని వారు అనుకుంటున్నారు. కానీ వారు అనుకుంటున్నంత తప్పు. దేవుడు ఉన్నాడు. గర్విష్ఠులను అణిచేస్తాడు. మోసక్రియలు చేసిన వారిని చిక్కుమరుస్తాడు. మనోభిలాష దుష్టత్వం కలిగిన వారిని నాశనం చేస్తాడు. దేవుని తిరస్కరించే వారిని అణిచివేస్తాడు. పొగరెక్కినటువంటి వారికి శిక్ష ఇస్తాడు. దేవుడు లేడనుకున్న బుద్ధిహీనులు తమను తాము మోసం చేసుకుంటున్నారు. తాము చేస్తున్నదల్లా మంచిదని భావిస్తున్నారు. దానికి ప్రతిఫలము పొందకపోరు. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు శాస్త్రీ కాలనీ వాస్తవ్యులు కీర్తిశేషులు పీతల నారాయణరావు గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి కాంతమ్మ గారు సహకారం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులు బాబురావు పుష్ప గారు, సోమేశ్వరరావు రమాదేవి గారు, చిట్టిబాబు సువార్త వాణి గారు, శ్రీకాంత్ శిరీష సోని జాహ్నవి అఖిల్ రాహుల్ సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ఆంధ్రప్రదేశ్లో శాంతి నెలకొనున్నట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన గంభీరమైనటువంటి వాక్యం కొరకు వందనాలు. ఆనాడు జరిగిన పరిస్థితులే ఈనాడు కూడా అనేకుల జీవితాల్లో చూస్తున్నాం. దావీదు కాలంలో దుష్టులు చెలరేగారు, నాశనమయ్యారు. ఈనాడును చెలరేగుతున్న దుష్టులు నాశనం కానున్నారు అనే సందేశం మాకు లభించింది. మీకు స్తోత్రాలు. కాంతమ్మ గారి కుటుంబాన్ని దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారాలను పంపించండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.